అనౌన్స్ చేసినప్పుడు ఊహకందని అంచనాలు ఏర్పడినా పూర్ ప్రమోషనల్స్ తో హైప్ మొత్తం తగ్గిపోయి మౌత్ టాక్ నే నమ్ముకొని ఆడియన్స్ ముందుకు వచ్చిన టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన వాటు సినిమా వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోగా ముందుగా ప్రీమియర్స్ ను కంప్లీట్ చేసుకుని మొదటి టాక్ ఏంటో బయటికి వచ్చేసింది. ఆ టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండి. కథ పాయింట్ ని ఏమీ రివీల్ చేయడం లేదు కానీ ఇండియాస్ బెస్ట్ ఏజెంట్స్ లో ఒకరైన హృతిక్ రోషన్ సడన్ గా ఇండియాకి యాంటీగా మారతాడు. తనని ఎలాగైనా అడ్డుకోవడానికి తనని మించిన ఏజెంట్ అయిన ఎన్టీఆర్ ని రంగంలోకి దింపుతారు. ఇక ఆ తర్వాత ఇద్దరి మధ్య జరిగిన వార్ లో గెలిచింది ఎవరు అనేది అసలు కథ అయితే దానికి అనేక ఇతర ఉపకథలు, కొన్ని ట్విస్ట్లు మేజర్ గా పెట్టారని చెప్పాలి. కథ పాయింట్ ప్రకారం మరీ కొత్తదనం ఏమీ లేకపోయినా కానీ సినిమాలో కొన్ని మేజర్ ట్విస్ట్లు అయితే ఉన్నాయి. వాటిని చూడడానికే ఇలా ప్రమోషన్స్ ను వీక్ గా చేశారా అనే ఏమో అనిపించింది. అవి కొందరు గెస్ చేసేలానే ఉన్నా కొందరికి తెలియదనిపించే విధంగా ఆకట్టుకున్నాయి. అవి ఏం రివీల్ చేయడం లేదు కానీ ఓవరాల్ గా టాప్ నాచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో రూపొందిన వాటు మూవీ ఫస్ట్ హాఫ్ సాదాసీదాగానే స్టార్ట్ అయినా హృతిక్ అలాగే ఎన్టీఆర్ ల టెరిఫిక్ ఎంట్రీలతో ఓ రేంజ్ లో హై ఇస్తుంది. తర్వాత కథ కొంచెం రొటీన్ గానే సాగగా మళ్ళీ ప్రీ ఇంటర్వెల్ నుండి ఊపందుకున్న సినిమా ఇంటర్వెల్ ఎపిసోడ్ ఓ రేంజ్ లో హై ఇచ్చేలా ఉంటూ సెకండ్ హాఫ్ పై అంచనాలను పెంచేస్తుంది. కొన్ని షార్ట్స్ టెరిఫిక్ గా తీశారని చెప్పాలి. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ యావరేజ్ టు అబవ్ యావరేజ్ లెవెల్లో అనిపించగా సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వడం మాత్రం ఓకే అనిపించేలా స్టార్ట్ అయ్యి తర్వాత ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అలాగే కొన్ని ఆసక్తికరమైన యాక్షన్ సీన్స్ తో ప్రీ ఇంటర్వెల్ నుండి నువ్వా నేనా అన్నట్లు సాగే సీన్స్ తో మంచి హై మూమెంట్స్ తో నిండిపోతుందని చెప్పవచ్చు. క్లైమాక్స్ ఆడియన్స్ అంచనాలకు తగ్గట్లుగానే మెప్పిస్తూ యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో కిక్కిస్తాయి. మొత్తం మీద సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ మీద బెటర్ గా అనిపిస్తూ అబవ్ యావరేజ్ కి పైగానే అనిపించిందని చెప్పవచ్చు. మొత్తం మీద సినిమా కొంచెం రొటీన్ గానే అనిపించినా కూడా ఎక్కడా కూడా డౌన్ అవ్వకుండా ఇద్దరు టాప్ స్టార్స్ నువ్వా నేనా అన్నట్లు యాక్షన్ సీన్స్ లో కుమ్మేశారని చెప్పాలి. యాక్షన్ లవర్స్ కి సినిమా మంచి కిక్కిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓవరాల్ గా సినిమా ఎండ్ అయ్యే టైం కి ఈజీగా ఒకసారి చూడొచ్చు అనిపించే రేంజ్ లో ఎండ్ అవుతుంది ఈ సినిమా. ఫైనల్ గా సింపుల్ గా చెప్పాలి అంటే అబోవ్ యావరేజ్ లెవెల్ కి ఏమాత్రం తీసిపోని లెవెల్లో వాటు సినిమా ఉందని చెప్పాలి. మాస్ ఆడియన్స్ కి అలాగే రెగ్యులర్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉండటంతో రెగ్యులర్ షోల తర్వాత సినిమాకు ఇంకా బెటర్ టాక్ సొంతం అయ్యే అవకాశం కూడా ఉంది. మొత్తం మీద ప్రీమియర్స్ తర్వాత డీసెంట్ గుడ్ అనిపించే రేంజ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న వాటు మూవీ రెగ్యులర్ షోలకు రోజంతా ఇదే రేంజ్ లో టాక్ ను కనుక కొనసాగించగలిగితే ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర మాస్ రచ చేసే అవకాశం ఎంతైనా ఉంది. మొత్తం మీద ఇప్పటి వరకు జరిగిన ప్రమోషనల్ కంటెంట్ కి పూర్తి విరుద్ధమైన కంటెంట్ తో చాలా వరకు ఆకట్టుకునేలానే సాగింది వాటు సినిమా. ఇక ఫైనల్ గా ఆడియన్స్ నుండి సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ సొంతం అవుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.